హాయ్ అండి అందరికీ. ఈరోజు ఫస్ట్ టైం నేను నా ఛానల్లో హౌస్ గురించి కొత్తగా కట్టిన హౌస్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీడియో చూడవచ్చు. వీడియో చూసి డైరెక్ట్ విజిట్ అయ్యి కూడా ఇల్లు తీసుకోవచ్చు. సో నేను కంప్లీట్గా ఇప్పుడు కంటిన్యూగా ఇక్కడ 7 హౌజెస్ G+1 7 హౌజెస్ కట్టి ఉన్నారు. దీని ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే లోపల నాకు తెలిసి అన్నీ సేమ్ ఒకటే మోడల్లో కట్టి ఉంటారు. అన్నీ ఒకటే మోడల్లో కట్టారు. నేను కంప్లీట్గా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఒకసారి మీరు అందరు చూడండి. ఫస్ట్ అయితే మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ స్టెప్స్ ఇలా వచ్చాయి. స్టెప్స్ కూడా మనకు గ్రానైట్తో వచ్చింది. గేట్ ఇంకా సో కింద ఇలా ఉంది. పార్కింగ్ ప్లస్ నాకు తెలిసి ఒక్క నిమిషం చూపిస్తాను. పార్కింగ్ ప్లస్ సింగిల్ బెడ్రూమ్ ఉంది. సరే చూడండి. ఇక్కడ ఇది పార్కింగ్ నుంచి ఇది గేట్. ఇది బెడ్రూమ్. ఇంకా పనులు నడుస్తున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్ ఉన్నట్టుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 1.5 మంత్లో 1.5 మంత్లో హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. నేను నెంబర్ కూడా పెడతాను. డైరెక్ట్ వాళ్ళదే పెడతాను. నేనేం ప్రమోషన్ వీడియో కానీ చేయట్లేదు. ఇంకోటి డైరెక్ట్ నాది కూడా కాదు. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది హాల్. ఇది హాల్. విండోస్ కూడా స్లైడ్ విండోస్ ఇచ్చారు. స్లైడ్ విండోస్ కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ప్లస్ కామన్ హాల్లో ఓపెన్ కిచెన్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఓపెన్ కిచెన్లో కూడా టైల్స్ కూడా చాలా బాగా పెట్టారు. చూడవచ్చు మీరు. కిచెన్ కూడా బాగుంది. ఓపెన్ కిచెన్ కూడా చాలా మంచిగా ఉంది. చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు. స్లైడ్, దీన్ని కూడా స్లైడ్ ఇచ్చారు. ఇలా ఉంటుంది, అంటే పొడుగు ఉంటుంది. రూమ్ వచ్చేసి పొడుగు ఉంటుంది. కింద సింగిల్ బెడ్రూమ్, హాల్ ప్లస్ చిన్న బెడ్రూమ్ ఉంది. ఒకసారి చూడవచ్చు. ఇలా బయటికి వెళ్తే మనకు పార్కింగ్ దాదాపుగా ఒక 3 కార్లు పార్క్ చేయొచ్చు. ఫాల్ సీలింగ్ కూడా, బయట కూడా ఫాల్ సీలింగ్ బాగా ఇచ్చారు. చాలా బాగుంది. ఒకసారి మీరు చూడవచ్చు. ఫాల్ సీలింగ్ అక్కడికి ఇక్కడికి కంప్లీట్గా చాలా పెద్దగా వచ్చింది. ఒకసారి చూడండి. పైకి వెళ్దాం. పైన ఎలా కట్టారో నేను చూపిస్తాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్. నేను ఇప్పుడు చూపించింది పార్కింగ్ ప్లస్ సింగిల్ బెడ్రూమ్ ఉంది కింద. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ గ్లాస్ పెట్టారు. ఇది గ్లాస్ వచ్చేసి ఇంకా ఇక్కడ రైలింగ్ వర్క్ కాలేదు. నాకు తెలిసి రైలింగ్ వర్క్ కూడా అయిపోవచ్చు. ఒక 1.5 మంత్లో కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారంట. ఇక్కడైతే మనకు టైల్స్ వేసారు బయట. ఇక్కడ స్పేస్ కూడా బాగుంది. ఆల్మోస్ట్ 2 ఫీట్ వరకు స్పేస్ ఉంది మంచిగా. ఇంకా డోర్లు ఫిట్ చేయలేదు. దర్వాజా అయితే వేసారు కానీ డోర్లు ఫిట్ చేయలేదు. ప్లస్ ఇది బయట ఫాల్ సీలింగ్తో ఉంది. చాలా బాగా వచ్చింది. అక్కడికి చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్తో వచ్చింది బాగా. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ హాల్. ఇది కంప్లీట్గా అడికిడికి హాల్. స్లైడ్ డోర్స్, స్లైడ్ పీవీసీ విండోస్ చాలా బాగున్నాయి. సరే చూడవచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి ఇది హాల్. ఇక్కడ రూమ్కి లాక్ వేసారు. యాక్చువల్లీ ఈ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ఉంది. పైన ఈ మెయిన్ మాస్టర్ బెడ్రూమ్కి లాక్ వేసారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. ఇది సెకండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. పైన చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూడండి మీరు. చాలా బాగుంది. తర్వాత ఇది వచ్చేసి ఇది కిచెన్ ఏరియా. ఇది కిచెన్. ఇది ఓపెన్ కిచెన్.
ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా, డైనింగ్ కమ్ హాల్ ఉంది యాక్చువల్లీ. కాకపోతే మనం మధ్యలో నుంచి మన ఆర్చ్ పెట్టించుకోవచ్చు. టీవీ యూనిట్ కానీ ఆర్చ్ కానీ మనం కబోర్డ్ చేపించేటప్పుడు ఆర్చ్ పెట్టించుకోవచ్చు. తర్వాత ఇది ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది, ప్లస్ డోర్ ఫిట్ చేయాలి అంతే. నాకు తెలిసి 1 monthలో. సో ఇప్పుడే తెలిసింది నాకు. నేను రేటు కూడా చెప్తాను. ఇల్లు కంప్లీట్ వచ్చేసి 150 గజాలండి. ఇది చాలా బాగుంది. మొత్తం 7 G+1 ఇల్లులు ఉన్నాయి. ఒక్క నిమిషం, నేను బయట వ్యూ కూడా చూపిస్తాను. 7 ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా స్పేస్ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ స్లైడ్, ఇక్కడ కూడా మొత్తం మనకు సీలింగ్ బాగా వచ్చింది. సీలింగ్ అయితే చాలా సూపర్గా ఇచ్చారు చుట్టూ రౌండ్లో. ఇది కంప్లీట్గా ఇక్కడ 2 feet వదిలేరు మొత్తం కాంపౌండ్. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. చూపించే ప్రయత్నం చేస్తాను. సో పైకి వెళ్ళిన తర్వాత నేను కంప్లీట్గా దీని డైమెన్షన్ కానీ రేట్ కానీ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది ఎట్లా అనేది మా కాలనీ గురించి. నేను కూడా ఇదే కాలనీలో ఉంటాను. సో యాక్చువల్లీ జస్ట్ వాకింగ్కి వచ్చేటప్పుడు ఇల్లు కనిపించింది. మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి, ఎవరికైనా యూజ్ వస్తుంది కదా మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇదే కాలనీలో ఉంటున్నాను గత 4 సంవత్సరాల నుంచి. నాకు కూడా సొంతం ఇల్లు ఉంది ఇక్కడే. సో అందుకే జస్ట్ వాకింగ్కి వచ్చేటప్పుడు ఇల్లు చూపిద్దామని చెప్పేసి, ఎవరికైనా యూజ్ వస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డైరెక్ట్ వాళ్ళ నెంబరే పెడతాను. నేనైతే ప్రస్తుతానికి ప్రమోషన్ కానీ ఏం చేయట్లేదు. ఈవెన్ నేను రియల్ ఎస్టేట్లో కూడా ఏం లేను. బట్ దాని మీద నాకు మంచి నాలెడ్జ్ ఉంది. కానీ ప్రస్తుతానికి మనం ఒక ఎంప్లాయీ, నేను రియల్ ఎస్టేట్ కూడా ఏం చేయట్లేదు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళ నెంబరే లాస్ట్కి ఇస్తాను. డైరెక్ట్ మీరు కాల్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. ఇది నా 3rd వీడియో నేను నా ఛానల్లో. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఇట్లాంటివి నేను చాలా పెద్ద వీడియోలు పెడతాను. ఇక్కడ ముందర కనిపించేది ఇది త్రిప్లెక్స్ హౌస్. డూప్లెక్స్ కాకుండా త్రిప్లెక్స్ హౌస్. అది మా ఫ్రెండ్దే, మా క్లోజ్ ఫ్రెండ్దే. అది చాలా బాగుంది. 200 square feet మీద ఉంది మొత్తం ఇక్కడే. సో ఇంకా మా కాలనీ విషయానికి వస్తే, యాక్చువల్లీ శ్రీ బాలాజీ టౌన్షిప్ నియర్ బాలాపూర్ మండల్ వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డు తెలుసు కదా అందరికీ, చాలా ఫేమస్ కదా, నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. సో బాలాపూర్లో ఉంటుందన్నమాట ఇది. సో జస్ట్ మనకు ఎయిర్పోర్ట్ నుంచి 15 minutes జర్నీ. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా ఉన్నాయి. సో మొత్తం కాలనీ వచ్చేసి నాకు తెలిసి దాదాపుగా 50 ఎకరాలు ఉంటుంది. ఇది phase 2. మా కాలనీ వచ్చేసి నేను ఉండేది phase 1లో. phase 1లో ఆల్మోస్ట్ ఇండ్లు ఉన్నాయి, కానీ ఓపెన్ ప్లాట్స్ అయితే ఆల్మోస్ట్ ఫిలప్ అయిపోయినాయి. 85 వరల్డ్ స్కూల్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ 85 వరల్డ్ స్కూల్ జస్ట్ నా ఇల్లు కూడా ఆ స్కూల్ పక్కనే ఉంటుంది. సో మీరు 85 స్కూల్ అని చెప్పేసి కూడా కొట్టి చూడవచ్చు. 85 స్కూల్ బాలాపూర్ అని చెప్పేసి నెట్లో కొడితే వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మొత్తం ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. రెడీ టు ఆక్యుపై అండి. ఈ 7 ఇండ్లు కూడా మీరు డైరెక్ట్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మొత్తం 30 feet రోడ్లు ఇవి. కంప్లీట్గా ఈ కాలనీలో phase 1, phase 2, phase 3 అని చెప్పేసి ఉంటుంది. సో కంప్లీట్గా 32 feet రోడ్లు. మొత్తం ఇవి ఎట్లా ఉన్నాయంటే 150 square yard అంట. ఇవి మొత్తం అన్ని ఇండ్లు, ఈ G+1 ఉన్న అన్ని ఇండ్లు 7 ఇండ్లు కూడా 150 గజాలు. 150 గజాలు 30/45 అంటే చాలా మంచి డైమెన్షన్ అనమాట. 35/45 అంటే సూపర్, అసలు చాలా బాగుంటుంది. నా ఇల్లు కూడా 30/45 అండి. నా ఇల్లు కూడా 150 గజాల మీద ఉంది. బట్ నాది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉంది. ఇవి G+1 ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు. నేను నెంబర్ పెడతాను డైరెక్ట్ వాళ్ళది, బిల్డర్ది. సో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఇక్కడ రోడ్ కూడా చాలా బాగుంది, రోడ్ కూడా వేశారు. సో ముందల నుంచి అయితే అది రోడ్ డైరెక్ట్ మా కాలనీ కనెక్ట్ అవుతున్న రోడ్ అది. ఇంకా కొత్తగా కూడా వేస్తున్నారు దానికి. ఇదండి ఇంకా కాలనీ గురించి చెప్పాలంటే. మీరు ఎవరికైనా కావాలి అంటే
కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను కదా. సో జస్ట్ మీరు చెక్ చేసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నేను నెంబర్ పెడతాను, కాంటాక్ట్ అవ్వండి. ప్లస్ ఎవరికైనా ఓపెన్ ప్లాట్స్ కూడా కావాలి అంటే కూడా నా నెంబర్ పెడతాను, డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా చెప్తాను. సో నేనైతే ప్రమోషన్ వీడియో కానీ లేకపోతే నా ఛానల్లో ఏదో హైలైట్ ఇది చేయాలని చెప్పేసి నేను ప్రస్తుతానికి ఈ వీడియో పెట్టట్లే. నేను కూడా కొత్తగా జస్ట్ ఒక 2-3 వీడియోలే పోస్ట్ చేశాను ఇప్పటివరకు. అవి కూడా పెద్ద వీడియోస్ ఏం లేవు. సో మీరు డైరెక్ట్గా ఇది చేయొచ్చు. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మాత్రమే నేను పెడుతున్నాను. ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఇండ్లు అయితే చాలా బాగున్నాయి. ఇంకోటి మా కాలనీలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి, చాలా సేఫ్గా ఉంది కాలనీ అయితే. మీరు కావాలంటే ఎవరన్నా కనుక్కోవచ్చు, మాట్లాడవచ్చు. శ్రీ బాలాజీ టౌన్షిప్, బాలాపూర్, నియర్ మల్లాపూర్. అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తుంటాయండి. జస్ట్ మనకు ఈ ఇల్లు వచ్చేసి మనకు మెయిన్ రోడ్, మన ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి కూడా జస్ట్ 15 మినిట్స్ అండి. ఎల్బీ నగర్ నుంచి 15 మినిట్స్, దిల్సుఖ్ నగర్ నుంచి జస్ట్ 20 మినిట్స్. మనకు ఆంధ్ర సైడ్ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో బస్సు దిగేసి డైరెక్ట్ ఆటో కట్టేసుకొని వస్తే కూడా 15 మినిట్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. మనకు మెయిన్ రోడ్ నుంచి, ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందండి లోపలికి. యాక్చువల్లీ నా ఇల్లు అయితే 400 మీటర్స్లోనే ఉంటుంది. ఇది కొద్దిగా లోపలికి రావాలి, ఫేజ్ 3 కాబట్టి కొద్దిగా లోపలికి రావాలి. 1 కిలోమీటర్ ఉంటుంది, జస్ట్ 1 కిలోమీటర్. ఎనీ టైం బస్ ఫెసిలిటీ కానీ ఆటో ఫెసిలిటీ కానీ ఎనీ టైం ఉంటుంది. ఇట్లా ఉందండి కాలనీ అయితే. మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, చాలా 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 బాగుంది. అలాగే సపోర్ట్ చేయండి నాకు. నేను ముందు కూడా రోజు ఒక ఇల్లు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా రోజు ఒక ఇల్లు అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి నన్ను. కంపల్సరీగా నేను రోజు ఒక ఇల్లు అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను, ఎవరికైనా యూజ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి అందరికీ. నా పేరు చందులాల్. థ్యాంక్ యూ అందరికీ.